యాదాద్రి జిల్లా భువనగిరి రాఘవాపూర్ గ్రామం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ఏ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇయ్యనటువంటి పథకాలు పెట్టి కేసీఆర్ గారు రైతుకు 5,000 ఆర్థిక సాయం అందజేసారు. వ్యవసాయానికి ఎంతో తోడు వచ్చింది. పెండ్లి ఒక ఆడబిడ్డ పెండ్లి అయితే కూడా ₹1,00,000 ఇచ్చారు వాళ్ళు ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఇంతవరకు ఎలాంటి రూపాయి బిల్ల కూడా లేదు. రైతులు ఈ రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క పని కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. గత 50 సంవత్సరాల సంది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది. మరి ఆయన లేడా ఈ రేవంత్ రెడ్డి, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలా సిటీలో ఆయన తీసుకొచ్చి పిచ్చి వేషాలు వేస్తారు, పేదల ఇళ్ళే ఊరుస్తారు. ఇది కరెక్ట్ ఏం మాకైతే మంచిగా అనిపిస్తలేదు. మూసి ప్రక్షాళనలు చేస్తూ ఉంటాడు. మూసి అనేది 100 ఏళ్ళ సంది ఉంది. ఆయన లేనిది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూసి ఉంది, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది. మరి ఆయన మూసి పేరు చెప్పుకుంటుంది. ఇచ్చిన హామీలన్నీ పక్క పెట్టి మూసి అనేది చేస్తుంది. ఇది కరెక్టే కాదు. రెడ్డి పాలన అనేది కరెక్ట్ కాదు. నేనైతే రెడ్డినే కానీ నాకు నచ్చలే. సార్, గవర్నమెంట్ 6 పథకాలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు మీ గ్రామంలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు బస్సుకి పోవాలి, నా భార్యనే ఉంది, ఆ బుక్కులు తీసుకుపోవాలి, బస్ స్టాండ్ కాడ ఇచ్చి పెట్టాలా, బస్సు ఎక్కుతుంది. నేను కూర్చుందామంటే సీట్ లేదు నాకు. ఇది ఎంతవరకు కరెక్ట్? పైసలు నా దగ్గర పైసలు ఉన్నా కానీ లగ్జరీ బస్సు ఎక్కిపోగలం మేము. కూర్చుంటే ఆ ఫ్రీ వచ్చింది కానీ ఆ ఫ్రీ బస్ ఎక్కిపోతుంటే నేను ఆమె డివైడ్ అవుతున్నాం. ఇది డివైడ్ పద్ధతి మంచిగా లేదు. ఇది ఈ ఫ్రీ బస్ అనేది అడవులు కొట్టుకునే కాడికే ఉంది. ఫ్రీ బస్ అనే పథకం బంద్ పెట్టి పేదింటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చదువుకుంటే ఫ్రీ ఫీజు లేకుండా హాస్టల్ ఫీజు కానీ ఆ కాలేజ్ ఫీజు కానీ ఆ పిల్లకి అందిస్తే, అమ్మాయికి అందిస్తే, ఆమె చదువుకున్న జాబ్ వస్తే ఆ కుటుంబం మొత్తం జ్ఞాపకం చేస్తుంది. ఈ డబ్బులు ఉన్నోనికి లేనివానికి అన్ని 10 ఎకరాలు ఉన్న రైతు భార్య ఫ్రీ బస్ ఎక్కుతుంది, గుంట ఉన్న భూమి రైతు ఎక్కుతుంది, రూపాయి లేనా ఫ్రీ బస్ ఎక్కుతుంది, ₹1,00,00,000 ఉన్నా కూడా ఫ్రీ బస్ ఎక్కుతుంది. ఎక్కడ న్యాయం జరిగింది? న్యాయం జరగలేదు. ఇది కరెక్ట్ కాదు. రైతు రుణమాఫీ చేసిందని ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ రైతుకు రుణమాఫీ మన గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది? 100 మంది ఉంటే 40 మందికి అయింది, ఇంకా 60 మందికి కాలేదు. 2 లక్షల కన్నా కుటుంబానికి ఎక్కువ ఉంటే కట్టమని బ్యాంకర్లు చెప్పారు. 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నాయి కట్టిర్రు, అయినా ఇంకా మాఫీ కాలేదు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అని గవర్నమెంట్ సర్వే చేస్తుంది. ఆ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఏ విధంగా పారదర్శకంగా జరుగుతుందా? అదే యాప్ పని చేస్తలేదని వచ్చిండ్రు, వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వీడియో తెలుస్తలేదు, ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు మేలు చేకూర్చాయని మీ యొక్క భావన? గత ప్రభుత్వం మా గ్రామ పంచాయతీకి 50 లక్షల సీసీ రోడ్డు పోసారు. కనీసం ఎవరైనా చనిపోతే దిక్కు లేకుండా ఎవరైనా భూమిలో చచ్చిపోతే ఏడ పెట్టుకోవాలని లేకుండే కేసీఆర్ గవర్నమెంట్లో ప్రతి గ్రామ పంచాయతీకి శ్మశాన వాటికను కట్టి వాడు స్నానం చేసుకుంటేందుకు వసతి ఉంది. చనిపోతే కాలేసుకునే వసతి చేసారు. అది బాగుంది. ప్రజాపాలనలో వారసత్వాలు చేస్తుంది. మరి ప్రజాపాలన వారసు 6 గ్యారెంటీలలో ఒకటైనటువంటి గృహాలకు ఉచిత కరెంటు ఉందా? ఉచిత కరెంటు మీ గ్రామంలో సక్రమంగా అమలవుతుందా? ఉచిత కరెంట్ అంటే అది ఎవరికో పేదోనికి 160 మందికి వచ్చింది, మిగతా 40 మందికి కాలేదా? ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి? కరెంటు కరెక్ట్ ఇచ్చి బిల్లే పెట్టాలి కదా. బావులకు ఇవ్వాలి. కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. రైతుకి ఇస్తే ఉచిత కరెంట్ ఇస్తే అది గ్యారంటీ. ఇళ్ళ బిల్లు అంటే ఇళ్ళ బిల్లు 100లో ఒక 40 మందికి అయింది, ఇంకా 60 మందికి కాలేదు. గతంలో ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఈ కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఈ సిట్టింగ్లకు సీట్లు ఇచ్చి చాలా మేమే అనుకుంటున్నాం. చాలా పెద్ద ఆయన ఈ సిట్టింగ్లకు సీట్ ఇచ్చడం వల్ల 2 సార్లు గెలిచింది కదా. ఈసారి మార్పు రావాలనేది ₹5,000 ఎకరానికి కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే నేను ₹7,500 ఇస్తా అన్నాడు. ఈ ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే నేను తులం బంగారం అదనంగా పెడతా అన్నాడు. 2,000 పెంచి 4,000 చేస్తా అంటాలకు ఈ ఉచిత హామీలకు జనం అంతా మొగ్గి 10 సంవత్సరాల గవర్నమెంట్ మీద
ఇంకా ఎవరికి ఓటేస్తే మనకేంటి, మనకు ఉచితంగా అదనంగా వస్తున్నాయి అనుకుంటే ఈ దొంగ హామీలు ఇచ్చి ఈ దొంగ రేవంత్ రెడ్డి మోసం చేసిన తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా మీ గ్రామానికి అందినాయి? పథకాలు పింఛన్లు కానీ కొత్త రేషన్ కార్డు ఒకటి రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ 9 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా పెట్టలేకపోయింది అనేది జనంలో ఒక విరక్తి అయితే వచ్చింది. ఈ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, సీఎం ఫండ్, ఈ అభివృద్ధి పథకాలు చాలా వచ్చినప్పటికీ కొంచెం లోటుగానే ఉండే పోయినసారి కూడా. ఈసారి ఇంకా మొత్తమే దిక్కులేదు.